నాన్న రిటైర్మెంట్ అయిన డబ్బు వచ్చిందంట కదా? పైగా బోర్డు పైన మాకు ఎవరికి ఎంత షేర్ ఇస్తున్నావో రాసి పెట్టడం చూశాను. రాహుల్తో పెళ్ళంటే దానికి తగ్గట్టు షాపింగ్లు, డ్రెస్సింగ్లు ఇంకా చాలా ఖర్చులుంటాయి. నీకు తెలుసు కదమ్మా. తెలుసమ్మా, నాకంతా తెలుసు. మేల్కొనే ఉంది. ఏమై ఉంటుంది? ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపో. నిద్ర పడుతుంది. దేని గురించి ఆలోచించొద్దు. ఏంటి కస్తూరి, ఏమైంది? చేతులు వణుకుతున్నాయి. అబ్బే, ఏం లేదండి. నా కళ్ళల్లో చూసి చెప్పు, ఏమైంది? ఏమైంది? ఎందుకో భయంగా ఉందండి. భయంగా ఉందా? ఒంట్లో బాలేదా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అదేం లేదండి. ఏంటి కస్తూరి, మరి ఏమైంది? ఏమండి, మీ భుజం పైన పడుకుంటానండి. అలాగే. జీవితంలో ఎప్పుడూ అధైర్యపడకూడదు అని చెప్పేదానివి. ఇప్పుడు నువ్వు అధైర్యపడుతున్నావా? చాలా వింతగా ఉంది కస్తూరి. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు బాగా తెలుసు. ఎదిగిన పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఒకటా రెండా, ఎన్ని సమస్యలు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. వీటి గురించే కదా నువ్వు ఆలోచిస్తున్నది. కస్తూరి, దేవుడున్నాడు అని నేను చెప్పను, కానీ నేను మాత్రం నీకున్నాను. ఈ సమస్యలన్నీ ఎలాగో అలా గట్టెక్కిస్తాను. నువ్వు మాత్రం అధైర్యపడకు. నీ మొహంలో ఎప్పుడూ ఆ చిరునవ్వు ఉండాలి. అదే మా అందరికీ ధైర్యం. అది మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు. ఏమండి, ఇన్నాళ్ళు నేనే మీ ధైర్యం అని చెప్తుండేవాళ్ళు, కానీ ఇప్పటికైనా అర్థమైందా? భర్తే నాలాంటి ఇల్లాలికి ధైర్యం అని.
మీరిలా తోడుగా ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుందండి. మీరే నా ధైర్యం. నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను కస్తూరి. నువ్వు ధైర్యపడకు, సరేనా? సూర్యం గారు నమస్కారం సార్. సారీ సూర్యం గారు, ఆ రోజు మీరు నా మీద చేయి చేసుకున్నారనే కోపంతో డ్రైవర్లా ఉండమని కోపడ్డాను. బట్ మీరు అమూల్య ఫాదర్ లాగా కాఫీ డేకి వచ్చి యాక్ట్ చేసిన విధానం మైండ్ బ్లోయింగ్. నిజంగా అమూల్య ఫాదర్ మీరే అన్నట్టు మా పేరెంట్స్తో పాటు నన్ను నమ్మించారు. అసలు మీరు ఇంత గొప్ప యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? జీవితమే నేర్పిస్తుంది సార్. ఇక్కడ బతకాలంటే అప్పుడప్పుడు నటించాలి. నేను ఎక్కడో పుస్తకంలో చదివాను, జీవితం ఒక నాటక రంగం అని. అందులో మనుషులు కేవలం పాత్రధారులని. మీరేం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. ఆ రోజు కూడా అంతే. మీరు కాఫీ డేలోకి రాగానే సడన్ గా సైలెంట్ అయిపోయాను. ఆ రోజు మీరు మీ ఆవిడ్ని కూడా తీసుకొచ్చి అద్భుతంగా యాక్ట్ చేశారు. మీ భార్యాభర్తలిద్దరూ ఇంత గొప్పగా యాక్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. సూపర్. ఈ విషయం గురించి మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడాలని వస్తుంటే మీరే ఎదురుపడ్డారు. అదేంటండి, నేను ఇంతగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే మీ ఫేస్లో ఆనందమే లేదు? కొన్ని ప్రశంసలు ఆనందాన్ని ఇవ్వవు సార్. అదిగో, నాకు మళ్ళీ అర్థం కాలేదు. సరే, రేపు మీరు మీ ఆవిడ వచ్చి మా పేరెంట్స్ని కలవాలి. వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కలవాలి అని అంటున్నారు. మళ్ళీనా? అవును సూర్యం, ఈసారి కూడా మీరు ఇలాగే యాక్ట్ చేస్తే మా పెళ్లి జరిగిపోతుంది. సరే సార్, తప్పకుండా. అది మా బాధ్యత. బాధ్యత ఏంటి? అదే సార్, యాక్ట్ చేయడానికి మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను కదా, అందుకే అది నా బాధ్యత అంటున్నాను. ఎక్కడ తీసుకున్నారు? పోయినసారి 10,000 అలాగే ఉన్నాయి. మళ్ళీ రేపు నటించడానికి ఇవ్వాల్సింది మొత్తం కలిపి 30,000 తీసుకోండి. వద్దు సార్, అమూల్య తల్లిదండ్రులుగా అదే సార్, అమూల్యకి తల్లిదండ్రులుగా యాక్ట్ చేస్తూ ఈ డబ్బు తీసుకోలేను సార్. ఏంటో, అప్పుడప్పుడు మీరు నిజంగా అమూల్య తల్లిదండ్రుల్లా ఫీల్ అయిపోతారు. డబ్బులు వద్దంటారు. మీరు అమూల్య వాళ్ళ ఇంట్లో డ్రైవర్, మీ ఆవిడ పని మనిషి. మీ ఇద్దరి జీతం కలిసి 10-25,000 కూడా రావు. నాకు అమూల్య మొత్తం చెప్పింది. మీరు చాలా బాధల్లో ఉన్నారని, పెళ్లిళ్ళు కావాల్సిన పిల్లలు కూడా ఉన్నారని. మా కోసం మీరు ఇంత చేస్తుంటే మీకేమీ ఇవ్వకుండా మీ సహాయం ఎలా తీసుకుంటాను చెప్పండి? ఇది మీ కష్టం, కాదనకండి. వద్దు సార్, వద్దు. ఇవి మీరు తీసుకోకపోతే మీ కూతురుగా నటిస్తున్న అమూల్య పైన ఒట్టు. వద్దు సార్, నా కూతురు పైన ఒట్టు వేయద్దు. అదే సార్, నా కూతురు లాంటి అమూల్య పైన ఒట్టేయద్దు అంటున్నాను సార్. డబ్బే కదా సార్, తీసుకుంటాను సార్. ఏమండి, మీరు చెప్పిన చోటుకి మీరు చెప్పిన టైంకి కరెక్ట్గా వచ్చేస్తాను సార్. ఉంటాను సార్. ఏంటిది, సడన్ గా ఇంత ఎమోషనల్ అయ్యాడంటే?
ఏమైంది ఇతనికి? అరవింద్, కంగ్రాట్స్ రా. మొత్తానికి యుఎస్ వెళ్ళాలనుకున్న నీ కళ నెరవేర్చుకోబోతున్నావు. థ్యాంక్ యూ రా. కానీ అరవింద్, అంత డబ్బు నీకెలా పాసిబుల్ అయిందిరా? అరవింద్, అయ్యో ఓకే? ఏంట్రా సడన్ గా ఎక్స్ప్రెషన్ మారిపోయింది? ఏదైనా జరగకూడదు జరిగిందా? అబ్బే అదేం లేదు, నథింగ్. మళ్ళీ కలుస్తాను రా. ఒరే అరవింద్, అరే మగడా, పిలుస్తుంటే వినపట్టం లేదా? ఆగరా సాలే. ఏయ్ సాలే ఏంటే? చదువుకున్నావు కదా, మేనర్స్ లేదా? అబ్బా, మేనర్స్ గురించి నీ దగ్గరే నేర్చుకోవాలా? చాలే సంబడం. నీతో గొడవ ఎందుకు కానీ నీ హెల్ప్ కోసం వచ్చాన్రా. ఏంటిది? ఇదిగో. నా చీర జారిపోతోంది, పక్కకు వెళ్దాం రారా. రారా. అవ్వా, ఏయ్ ఏం మాట్లాడుతున్నావే? చీర జారడం ఏంటి, పక్కకి వెళ్ళడం ఏంటి? ఒరేయ్, నీకన్నీ డీటెయిల్డ్గా చెప్తే గాని అర్థం కాదా? ఫ్రెండ్ బర్త్డేకి అందరూ శారీలో రావాలంటే కష్టపడి మా పని మనిషితో శారీ కట్టించుకొని మా ఫ్రెండ్స్ దగ్గర నేనే కట్టుకున్నానని బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు ఇలా ఊడిపోయింది. వాళ్ళని హెల్ప్ అడిగితే నేను అబద్ధం చెప్పానని తెలిసిపోతుంది. నీకు చీర కట్టడం వచ్చు కదా? నేనా? ప్లీజ్ రా, వచ్చి కట్టరా. చూడు కుచ్చులు ఎలా ఊడిపోయాయో. ఏయ్ ఏయ్ ఆపు ఆపు, బుద్ధి లేదా నీకు? ఒక అబ్బాయికి అలా ఓపెన్ గా చూపించేస్తావా? అసలు నీ బాడీలో సిగ్గుకి స్పేసే లేదా? సిగ్గా తొక్క. ముందు నువ్వు రారా, నీ క్లాసుల తర్వాత రా. ఏయ్ ఏయ్, రా. ఎక్కడికి? ఆగవే, రమ్మన్నానా? ఎక్కడికి? ముందు రారా. నువ్వు వినవు కదే, ప్రాణం తీస్తావు. ఒరే, నీతో చీర కట్టించుకోవడానికి నాకు సిగ్గెందుకురా? అయినా మన కాలేజీలో ఉన్న బాయ్స్ కి నీకు ఉన్న తేడా ఏంటో తెలుసా? అందరూ ఆడపిల్ల నడు ఎప్పుడు కనపడుతుందా అని చూస్తారు. అదే నీకు పొరపాటున కనపడితే తల తిప్పుకొని వెళ్ళిపోతావు. నువ్వు 24 క్యారెట్స్ గోల్డ్ రా. అఫ్ కోర్స్ మా కస్తూరి కొడుకు బంగారం కంటే ఎక్కువే అనుకో. తందానే తందానే తానానానానా తందానానానానే తందానే. అయిపోయిందా నువ్వు నీ భజన? నీ చీర కట్టడం ఫినిష్ అయింది, నేను వెళ్తానే తల్లి. అవునరా, నాకు
ఎప్పటి నుంచో ఒక డౌట్. ఆడపిల్ల అంటే ఆవిడ దూరంలో ఉండే నువ్వు ఇంత బాగా చీర కట్టడం ఎలా నేర్చుకున్నావు? అమ్మా తల్లి, నీకో దండం. ఏంటి రాహుల్, నువ్వు మా నాన్నకి 30,000 ఇచ్చావా? అమూల్య, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతావేంటి? నేను డబ్బిచ్చింది మీ నాన్నకు కాదు, మీ డ్రైవర్ సూర్యంకి. అదే అదే, మా డ్రైవర్కి 30,000 ఇచ్చావా? అయినా అంత డబ్బెందుకు రాహుల్? ఎందుకంటావేంటి? రేపు మళ్ళీ మా పేరెంట్స్ మీ పేరెంట్స్ని కలవాలి అని అంటున్నారు. వాళ్ళ యాక్టింగ్ మీదనే కదా మన లైఫ్ ఆధారపడింది. అన్నట్టు కస్తూరి ఉంది కదా, ఆవిడ్ని ప్రిపేర్ అయి ఉండమని చెప్పు. మనకి పెళ్ళయ్యేంత వరకు ఈ గండం గట్టెక్కిస్తే చాలు. రాహుల్, 30,000 ఇచ్చావు కదా, గట్టెక్కుతుందిలే, నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? అక్క, ఏవైనా అంటే నువ్వు నాకు నీతులు చెప్తావు గాని, ఈ రోజు నా బాయ్ ఫ్రెండ్ అదే రాహుల్ దగ్గరికి వెళ్ళి నాన్న 30,000 తీసుకున్నారంట. ఏంటక్క అలా ఎక్స్ప్రెషన్ మారిపోయింది? దీన్ని బట్టి నీకేమర్థమైంది? నేను మన ఫ్యామిలీని వాడుకోవడం కాదు, వాళ్లే నా వుడ్బీని వాడుకుంటున్నారు. అయినా రాహుల్ దగ్గర డబ్బులు తీసుకోవడానికి నాన్నకి మనసులో వచ్చిందక్క. మళ్ళీ నేనేదైనా అంటే అందరూ నన్నేదో విలన్లా చూస్తారు. అసలు మన అమ్మా నాన్న అల్లుడి దగ్గర తీసుకునే రకమే కానీ ఇచ్చే రకం కాదక్క. ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి వీళ్లే నా పేరెంట్స్ అని రాహుల్కి ఎందుకు చెప్పలేదో ఇప్పటికైనా అర్థమైందా? ఆయన ఇంట్లో ఎంత అవసరం ఉంటే మాత్రం కాబోయే అల్లుడి దగ్గర చేయి చాపుతారా? అంతగా అవసరం ఉంటే రిటైర్మెంట్ అయిన డబ్బులు వాడుకోవచ్చు కదా. మరి ఇంతగా దిగజారడం ఏంటి? అమూల్య, ప్లీజ్, నీకు దండం పెడతాను, గట్టిగా మాట్లాడకే. లోపల అమ్ముంది, వింటే బాధపడుతుంది. నువ్వేదైనా అంటే నన్నను, వాళ్ళని మాత్రం ఏమనకు ప్లీజ్. అబ్బబ్బబ్బబ్బా, నీలాంటి అమ్మాయిల్ని సినిమాల్లో చూశాను, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను. అయినా గుట్టుగా మాట్లాడితే మాత్రం తప్పు ఒప్పైపోతుందా? నాన్నకు నువ్వంటే ఇష్టం కదా, నువ్వు చెప్తే తప్పకుండా వింటారు. ఇంకోసారి ఇలా నా కాబోయే వాడి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపొద్దని నువ్వైనా చెప్పక్క. ఈ చిన్న ఫేవర్ చేయక్క చాలు. భగవంతుడా, 30 ఏళ్ల నా భర్త కష్టం, నా పిల్లల భవిష్యత్తు, నా భర్త నా మీద పెట్టుకున్న నమ్మకం అన్ని ఒక్క రాత్రిలో తలకిందులు చేసేశావు. ఇంట్లో ఉన్న డబ్బు ఎలా మాయమైందో తెలీదు, ఎవరిని అడగాలో తెలియదు. దాచిన డబ్బు లేదని ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందోనని భయంగా ఉంది. ప్రతిసారి నా భర్త
ఎప్పుడు ఇంటికి వస్తారా అని ఎదురు చూసేదాన్ని. ఇప్పుడు ఆయనొచ్చి ఎప్పుడు డబ్బు అడుగుతారానని భయంగా ఉంది. ఈ క్లిష్ట సమస్య నుంచి నువ్వే నాకు మార్గం చూపించు తండ్రి. కస్తూరి, కస్తూరి, అలసటగా ఉంది, కాస్త వేడి నీళ్లు పెట్టు. ఏమండి, హా, రోజు వెళ్తున్నారు వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని ప్రయత్నిస్తున్నాను, అంతే. కస్తూరి, కంట్లో ఆ కన్నీళ్ళేమిటి? ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇది ఆలోచనలాగా అనిపించట్లేదు, ఏదో పోగొట్టుకున్న దానిలా కనిపిస్తోంది. ఏమైంది కస్తూరి? ఎందుకలా నీళ్లు నవ్వులుతున్నావు? నాకు తెలుసు కస్తూరి, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో, ఎందుకు బాధపడుతున్నావో. అది రాహుల్ డబ్బు అంటే నా డబ్బు. నాన్న దగ్గర ఏదో ఒక రీజన్ చెప్పి ఆ డబ్బులు తీసేసుకోవడం బెటర్. అమూల్య, నువ్విక్కడున్నావా? ఇదిగో, రాహుల్ మీ నాన్న చేతిలో బలవంతంగా ఈ డబ్బు పెట్టాడంట. నువ్వే ఏదో ఒకటి చెప్పి ఈ డబ్బు తనకి తిరిగిచ్చేసి అమ్మా.